మనము చెయ్యలేని ఆ గొప్ప గొప్ప యుద్ధాలన్నీ దేవుడే యుద్ధము చేయునట్లుగా యెహోషాపాతు వలె మనకంటే గొప్ప సైన్యము ఎదురుగా నిలబడ్డప్పుడు భయపడ్డ మనము భయములో మానుషికమైనటువంటి ప్లాన్స్ వైపు వెళ్లకుండా దేవుడి యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకొందుముగాక. 2, ఉపవాస దినము చాటించి అందరూ కలిసి ఉపవాసం ఉండడానికి మందిరముకు వచ్చుదుముగాక. 3, ఎవరి దగ్గర ప్రార్థించడానికి వచ్చావో ఆయనకు సార్వభౌమాధికారము ఉన్నది. సకల ప్రజల మీద, రాజ్యముల మీద, పరిస్థితుల మీద అధికారము, శక్తి ఉన్నది. పితరుల కాలములో దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో ప్రజెంట్ కూడా నా దేవుడు నా పట్ల అంతే నమ్మకముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 6ది, ఆ ప్రార్థనకు ఎవరెవరు వచ్చారు? శిశువులు, పిల్లలు, భార్య, భర్త. 7వది ఎలా ప్రార్థన చేశాడు? నేను నిస్సహాయకుణ్ణి, నాకు బలము లేదు, చేత కాదు అని ఒప్పుకున్నాడు. నీవే నాకు దిక్కు, నీవు లేకుండా నేను ముందుకు వెళ్ళలేను అని గ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రాముఖ్యతను గుర్తెరిగాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆన్సర్ని యాక్సెప్ట్ చేసి విశ్వసించి ప్రభువుని స్తుతించాడు. మనము కూడా మన జీవితంలో ఎంత గొప్ప పర్వతాలు ఎదురైనా ఈ పద్ధతిని పాటించి మన జీవితంలో యెహోవా మన యుద్ధములు జరిగించేటట్లుగా ఆత్మీయతను కాపాడుకొందుముగాక.